డీటెయిల్స్ చూస్తే ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజాపాలన కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా జరుగుతున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తయ్యాయన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ఏర్పడిందన్నారు. ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించాకే ఉన్నతాధికారులకు పోస్టింగులు ఉంటాయని తెలిపారు. శాంతి భద్రతలు కాపాడాలని అధికారంలోకి రాగానే పోలీసులను పెంచామన్నారు. ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా పదోన్నతులు ఇచ్చామని స్పష్టం చేశారు రేవంత్. మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. Thank you very much for gracing the occasion, sir. Once again, on behalf of the department, I take the pleasure. ఒక స్వేచ్ఛను ఈ తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది. 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిచ్చే బాధ్యత మాది, పూచి మాది అని ఈ ప్రజలకు చెప్పడం ద్వారా ప్రజల యొక్క ఆమోదం పొంది ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తి చేసుకున్నాం ఈరోజు. అదే సందర్భంలో ఈ సంవత్సర కాలంలో పోలీసు సిబ్బంది, హోంగార్డు నుంచి మొదలు పెడితే డీజీపీ వరకు ఆనాడు రాజకీయ ఒత్తిడిలో రాజకీయ ఆదేశాల మేరకే నియంత్రిస్తూ మీరు మీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తుంటే గత సంవత్సరం నుంచి ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా, రాజకీయ పైరవీలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగము, ప్రతి ఒక్కరికి కీలకమైన బాధ్యత వారి సమర్థతను బట్టి వారికి ఆ హోదాలని ఈ ప్రభుత్వంలో ఇచ్చినామని నేను గర్వంగా చెప్పగలను. ఉన్నతాధికారుల విషయంలో వాళ్ళకు వచ్చిన అవకాశాలు ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఎవరిని ఎక్కడ నియమిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన గొప్పగా సాగుతుందో, శాంతి భద్రతలను కాపాడుతామో అన్ని అంచనా వేసుకొని నియామకాలు చేపట్టడం జరిగింది. ఏ అధికారి కూడా తన యొక్క నియామకము టీవీలలో చూసుకోవడమే తప్ప ఎవరికి కూడా ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా ఈ సంవత్సర కాలం పోలీసు